గేమ్ చేంజర్ డిజాస్టర్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాపై పెద్దగానే హోప్స్ పెట్టుకున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని ఫ్యాన్స్ బోలెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఫస్ట్ షాట్ పేరుతో మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ బ్యాటింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. దీనికి ఇతర భాషల్లోనూ మంచి రెస్పాన్స్ కనిపించింది. దీంతో ఈ సినిమాపై చెర్రీ పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్ నుంచి చరణ్ బ్రేక్ తీసుకున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడమ్ టుసాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్ అని, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు. కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన మెయిన్గా లండన్ మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి లండన్ బయలుదేరారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మైనపు విగ్రహంతో పాటు రామ్ చరణ్ తేజ పెంపుడు జంతువు రైమ్, అలాగే టాయ్ పుడిల్ జాతికి చెందిన పప్పి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో రైమ్కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రామ్ చరణ్ టీం ఎప్పటికప్పుడు రైమ్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మెగాస్టార్ కుటుంబం అంతా కూడా ఈ వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ కార్యక్రమం కోసం బయలుదేరినట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన సాయంత్రం లండన్ కాలమానం ప్రకారం 6 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది.